వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ5 ప్రేక్షకులకు నమస్కారం. వర్గల్ మండల కేంద్రంలో రైతు రుణమాఫీ చేసిన రైతు బాంధవుడు సీఎం రేవంత్ రెడ్డికి వర్గల్ మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాలాభిషేకం నిర్వహించారు. ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ నిర్వహించిన రైతుల ముఖాల్లో చిరునవ్వును తీసుకొచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిమ్మ రంగారెడ్డి మాట్లాడుతూ రైతు రుణమాఫీ నిర్వహిస్తే రాజీనామా చేస్తా అని చెప్పిన సిద్దిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు రాజీనామా చేయాల్సిందని కోరారు. ఈ కార్యక్రమంలో వర్గల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సందీప్ రెడ్డి, సీనియర్ నాయకులు నిమ్మ రంగారెడ్డి, వేలూరు ముత్యాలు, రైతు సంఘం మండల అధ్యక్షులు నందారెడ్డి, ఎక్స్ ఎంపీపీ మోహన్, ఎక్స్ ఎంపీటీసీ ప్రవీణ్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నందు, వర్గల్ మండల పార్టీ అధ్యక్షులు బాలరెడ్డి, సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, మోస్ట్ శ్రీనివాస్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, మక్తల్ రవి, బాలరాజ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రైతులందరూ కూడా చాలా శుభదినం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఇచ్చిన మాటపై నిలబడే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ఎలక్షన్లో ఇచ్చినటువంటి ఒక 2 లక్షల రూపాయల మాఫీ అనేది అందరూ కూడా కేసీఆర్ కానీ హరీష్ రావు గారు అందరూ కూడా ఎలాంటి రుణమాఫీ చేస్తాం, మేము రాజీనామా చేస్తామంటే ఈరోజు హరీష్ రావుకు సవాలు ఇస్తూ ఉన్నాం. వర్గల్ మండలం నుంచి 2 లక్షలు మా నాయకుడు 2 లక్షల రూపాయలు మాఫీ చేయడం జరిగింది. కాబట్టి అతి త్వరలోనే 2,000 రూపాయల పెన్షన్ కూడా 4,000 రూపాయలు చేస్తామని చెప్పి మోడీ సీతాక చెప్పడం జరిగింది. ఇది ఒక పేదల పార్టీ, పేదలకు ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ, ఒక పేదల ప్రజాపతి నిలబడే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ పేదల తరఫున పేద గుండె చప్పుడు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈరోజు పెన్షన్ కానివ్వండి, రేపు ఇందిరామ్మ ఇల్లు కానివ్వండి, రైతు రుణమాఫీ కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, రైతు బంధు కూడా ఈరోజు అందరూ చెప్తా ఉన్నారు 7,500 ఎందుకు లేట్ అవుతుందని చెప్పి. మా యొక్క నాయకుడు 7,500 రూపాయలు ఇస్తాను కాబట్టి 7,500 రూపాయలు ఖచ్చితంగా ఇస్తాను మా నాయకుడు. కాకపోతే మీ లెక్క ఏదో ఇప్పుడు మొన్న చూసినాం పోచారంలో పెన్షన్లు వేసినటువంటి ఒక మల్లరెడ్డి వ్యక్తికి పెన్షన్ వేసినటువంటి వ్యక్తికి కూడా ఆయన 30 లక్షల రూపాయలు రికవరీ చేస్తూ ఉన్నారు. అలాంటివంటివి కాకుండా కొట్టలు ఉన్నటువంటి ఏవైనా ఇండస్ట్రీ ఉన్నదానికి కాకుండా మేము యాక్చువల్ రైతు ఏదైతే పంట పండిస్తుందో ఆ పంట పండించే రైతుకు 7,500 రూపాయలు ఇచ్చేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. ఒకసారి మీరు అందరూ గమనించాలి. కమిషన్ల కోసం పుట్టినట్టు ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. పేద బడుగు బలహీన వర్గాలకు పనిచేసే ఒక పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక మంచి భవిష్యత్తుగా ఉంది మన రాష్ట్రంలో. అదేవిధంగా నర్సారెడ్డి ఆధ్వర్యంలో మన గజ్వేల్ కాన్స్టిట్యూన్సీలో కూడా ఇంకేమైనా మిగిలిపోయిన పెన్షన్స్ కానివ్వండి, ఇంకా వేరే చిన్న చిన్న పనులు ఏమున్నా అవన్నీ కూడా చేయడానికి మేము అందరం కూడా నర్సారెడ్డి ఆధ్వర్యంలో మేము సంసిద్ధంగా ఉన్నాం. అందరం కూడా కాంగ్రెస్ పార్టీ మరొకసారి పూర్వపడాలని తీసుకొస్తూ మాకు నేను అంతా చెప్తా ఉన్నాం. వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్ కాబట్టి అందరికీ కూడా మన సంస్థలను న్యాయం చేకూర్చుకుంటూ ఓటర్లను కూడా ఆకర్షించుకునే శక్తి కావాలి మనకు. ఈరోజు పెన్షన్లు, హౌసింగ్, మరి అదేవిధంగా రైతు బంధు, రైతు బీమా కూడా అన్నీ కూడా చెప్పిన 6 గ్యారంటీ ఇంతకుముందే ఇచ్చాం. ఇప్పుడు 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇచ్చాం, అలాగే ఫ్రీ బస్ ఇచ్చాం. ఇలాంటివంటివి కూడా అన్నీ కూడా చేసుకుంటూ మిగతా 4 గ్యారంటీలు కూడా మేము కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ దసరా వర్గాల దసరా లోపలనే మనకందరికీ కూడా హౌసింగ్స్ కూడా వస్తాయి. కాబట్టి ఇంతకుముందు గతంలో కూడా గరీబులకు ఇచ్చేట ఒక ఇందిరాగాంధీ గరీబీ హఠావ్ అనేటువంటి ఒక నిర్ణయంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ డామినేట్ స్టాండ్ అయి ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మంచిగా ఇంకో 10 సంవత్సరాల దాకా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఎదుగుతుంది. కాబట్టి ఇలాంటి దుర్మార్గులకు అన్నిటి ఒక లిక్కర్ స్కామ్ చేసిన వరకు ఈ అన్ని కమిషన్లు తీసుకునే సర్కారు కాకుండా ఈ 7 నెలల్లో ఒక్క రోజు కూడా ఎలాంటివంటి ఒక అవినీతి కానీ ఎలాంటివంటి ఒక దానికి పాల్పడకుండా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి కనీసం 10 ఏళ్ళ నుంచి ఒక డిఎస్సీ పెట్టినటువంటి ఒక దుర్మార్గమైన టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఈరోజు మా యొక్క వచ్చిన 7 నెలల్లోనే 11,500 మందికి డిఎస్సీ పెడతామంటే లేనిపోయిన రాజకీయాలు చేసుకుని డిఎస్సీ కూడా పోస్ట్ పోన్ చేయాలని చెప్తా ఉన్నారు. కానీ ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఆ తల్లిదండ్రుల యొక్క గోస తగ్గుతుందని చెప్పి ఈరోజు కూడా డిఎస్సీ ఈరోజు స్టార్ట్ అయింది. ఈ యొక్క 10-15 నెల రోజుల్లో కూడా ఉన్నటువంటి 11,500 టీచర్ పోస్టులు కూడా మనకు ఫిల్అప్ కాబోతున్నాయి. కాబట్టి